ప్రార్థన చేసుకున్నామంటే మనం తలొంచుకున్నట్లయితే ఈరోజు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమంతట్లో మరి మమ్మల్ని కాపాడిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిన్నటి దినమంతట్లో ప్రభా జరిగినటువంటి పరిస్థితులను బట్టి మరి నాయన మరి మమ్మల్ని మీరు కాపాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి భవిష్యత్తులో రాబోతున్నటువంటి వర్షాకాలం అంతట్లో కూడా మరి తండ్రి అందేవా మరి పరిస్థితులను బట్టి ನೀವು మమ్మల్ని కాపాడండి, ప్రార్థిస్తున్నాము. సహాయమును దయచేయండి. రాబోయే వర్షాకాలము అంతట్లో కూడా మీరు మమ్మల్ని కాపాడండి. మరి అలాగే మంచిగా వర్షములు కురిసి రైతులకు మంచిగా పంటలు పండేలాగా నీ సహాయమును దయచేయండి. ఎందుకంటే నాయన నమ్మినా నేను నమ్మకపోయినా నీవు ప్రేమ కలిగిన దేవుడువు, కరుణామయుడువు, మరి తొలకరి వర్షమును కడవ వర్షమును కురిపించే దేవుడువు కాబట్టి నేను ప్రార్థిస్తున్నాము, సహాయం దయచేయండి. ఇదిగో నాయన ఈ రాత్రి కాలము బుధవారముగా ఈరోజు మేము చదవలసినటువంటి లేఖన భాగాలు చదువుతూ ధ్యానిస్తుండగా నీ సహాయమును మాకందరికీ దయచేయమని అర్థం చేసుకొని మా జీవితాల్లో దాన్ని అన్వయించుకొని నీ చిత్తానుసారంగా భక్తి జీవితాన్ని జీవించుటకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందుకు అందరికీ వందనాలు. పెద్దగా చదివేదే ఉండదు. సరే, ఒకసారి ఒక సన్నివేశంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి జీవించినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు గారు యేసుక్రీస్తుని అడిగినటువంటి మాట. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. నా సహోదరుడు లేక మరి నా పొరుగు వారు ఎవరైనా సరే మరి నా విషయంలో ఏమైనా తప్పిదము చేసినట్లయితే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? ఒకసారి క్షమించాలా, 2 సార్లు క్షమించాలా, 7 సార్లు క్షమించాలా అని యేసుక్రీస్తుని మరి పేతురు గారు అడిగారు. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు నీతో చెప్పుతున్నాను. అంటే 70 ఏళ్ల వరకు నీవు అతన్ని క్షమించాలి అని యేసు వారు చెప్పారు. అంటే జీవితకాలం అంతా కూడా మనం జీవించే జీవితకాలం అంతా కూడా మన సహోదరుడు మన ఎడల తప్పిదనము చేసి క్షమాపణ అడిగినప్పుడు తప్పనిసరిగా మనం అతన్ని క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ తెలియజేశారు. కావున ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి అన్నది. పరలోక రాజ్యము ఒక రాజు తన దాసుల దగ్గర లెక్క చూసుకున్నటువంటి వారిని పోలి ఉన్నది అని చెప్పాడు. అయితే అక్కడ అతడు లెక్క చూసుకోవడం మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని ఎద్దుకు తేవబడ్డాడు. 10,000 తలాంతులు అప్పు ఉన్నటువంటి వాడు రాజుగారి దగ్గరికి తేవబడ్డాడు. ఆ అప్పు తీర్చుటకు వాని యొక్క ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాడు. 10,000 తలాంతులు నువ్వు వచ్చున్నావు కాబట్టి వాటన్నిటినీ త్వరగా నాకు ఇచ్చేయాలి. అయితే నువ్వు నాకు ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలంటే నీ ఆస్తి ఉన్నది అమ్మేసేసి నువ్వేమైనా చెయ్యి, నాకు నా డబ్బులు కట్టాలి అని అడిగింది. అంటే పరలోక రాజ్యము ఒక యజమానుడి దగ్గర దాసులుగా ఉన్నటువంటి వారిని లెక్క చూసుకున్నటువంటి దాన్ని పోలి ఉంది. కాబట్టి ఆ 10 తలాంతులు అచ్చున్నటువంటి వాడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు నీవు తీసుకున్న 10 తలాంతులు
ఆ అప్పు అంతా కూడా తిరిగి చెల్లించమని చెప్పి రాజుగారు చెప్పినప్పుడు, అయితే ఆ యొక్క దాసుడు ఏం చేస్తాడంటే, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడలు ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు వాడిని కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పంతా క్షమించాడు. కాబట్టి రాజుగారి దగ్గర, అయ్యా మరి నా పరిస్థితి బాగోలేదు, నేను అన్ని విషయాల్లో మరి వ్యవసాయం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నేను మరి ఫెయిల్ అయిపోయాను, కాబట్టి నేను చెల్లిస్తాను కానీ నన్ను క్షమించు అని రాజుగారిని అడిగాడు. ఆ 10 తలాంతులు నేను తర్వాత మంచిగా ఉన్నప్పుడు నీ డబ్బులైతే నీకు ఇస్తాను, నన్ను ఓర్చుకో, నన్ను క్షమించు అన్నప్పుడు రాజుగారు ఏం చేశాడంటే, ఆ 10 తలాంతులు కలిగినటువంటి వ్యక్తిని క్షమించేశాడు. క్షమించి, సరే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అని చెప్పేసి ఆ రాజుగారు అతన్ని విడిచిపెట్టాడు, ఆ యజమానుడు. అయితే ఆ దాసుడు యజమానుడి దగ్గర క్షమాపణ పొందాడు. క్షమాపణ పొంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దాసుడికి ఇంకొక అతను అప్పున్నాడు. రాజుగారి దగ్గర ఈ దాసుడు అప్పున్నాడు. ఈ దాసుడు రాజుగారిని క్షమాపణ అడిగినప్పుడు రాజుగారు క్షమించాడు. మరి ఇదే దాసుడు తన తోటి దాసుడికి కొంత అప్పిచ్చాడు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసుని ఒకరిని చూసి వాని గొంతుకు పట్టుకొని, నీవు వచ్చినదంతయో చెల్లించమని అడిగాడు. నాకు ఇవ్వాల్సింది నువ్వు నాకు ఇవ్వరా బాబు అని గొంతుకు పట్టుకొని, కాళ్ళ పట్టుకొని అడిగాడు. అయితే ఆ తోటి దాసుడు సాగిలపడి, నా ఎడలు ఓర్చుకొనుము, నీకు చెల్లించునని వాణ్ణి వేడుకున్నాడు. నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, కాబట్టి నన్ను కొద్దిగా క్షమించు, నేను ఇస్తాను, నేను తర్వాత నా పరిస్థితి బాగున్నప్పుడు నీకు నేను ఇచ్చేస్తానని చెప్పి ఆ తోటి దాసుడు ఆ దాసుడితో చెప్తే, ఆ దాసుడు ఏం చేశాడట, 30వ వచనంలో మనం చూస్తే, వాడు ఒప్పుకొనక అచ్యునల్ని చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించాడు. నువ్వు ఇచ్చేయాల్సిందే, నువ్వు ఇవ్వకపోయినట్లయితే నేను చెరసాల్లో పడేస్తానని చెరసాల్లో వేసేసాడు. కాగా వాని తోటి దాసుని జరిగింది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిందో తమ యజమానుడికి వివరంగా తెలిపాడు. అసలైన యజమానుడి దగ్గరికి వచ్చి, వాడు పక్కన ఇలా చేశాడు, ఇలా జరిగింది, మరి మీరైతే అతన్ని క్షమించారు, కానీ తన తోటి దాసుని మాత్రం వీడు క్షమించకుండా అతన్ని జైల్లో పడేయడం జరిగింది మరి అని చెప్పి అసలైన యజమానుడికి ఆ విషయం చెప్పినప్పుడు, ఆ అసలైన యజమానుడు ఈ దాసుని పిలిపించాడు. మనం చూస్తే 32వ వచనంలో, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటావు కనుక నీ అప్పంతయు క్షమించు, నువ్వు నన్ను వేడుకున్నావు కాబట్టి నీ అప్పంతా నేను క్షమించేస్తాను. మరి నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవు నీ తోటి దాసుని కరుణించుకో ఉండాలి కదా, కరుణించవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుకు వాని యజమానుడు కోప్పడి తనకు వచ్చినదంతా చెల్లించే వరకు బాధించే వారికి వాడిని అప్పగించను. కాబట్టి ముందైతే క్షమించాడు, కానీ వాడి ప్రవర్తన చూసి తన తోటి దాసుని క్షమించలేకపోయాడు. కాబట్టి అతన్ని పిలిపించి, నీవు నాకు ఇవ్వాల్సిందంతా కూడా నాకు కట్టు అని అసలైన యజమానుడు ఈ దాసుని పిలిచి వాడిని గట్టిగా మందలించి బాధపరిచే వారికి వాడిని వీడిని కూడా జైల్లో పడి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని యందు ఉన్నప్పుడు, యేసుక్రీస్తులో నడిచిపోతూ ఉన్నప్పుడు, మనం మన తోటి వారి విషయంలో ఏమైనా గొడవలు జరిగినా, తప్పులు జరిగినా మనం వారి మీద పగ పెట్టుకోకూడదు. వారిని మనం క్షమించే మనసు కలిగి ఉండాలి.
వాడు నాకు చేసినట్టుగా నేను చేస్తాను అనుకోడు. అది వాడు నాకు ఎలా చేశాడో నేను వాడికి అలాగే చేస్తాను. క్రైస్తవుడు అనకూడదు, అన్యుడు అనొచ్చు. అన్యుడితో మనకి సంబంధం లేదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు యొక్క ఆలోచన కలిగి ఉండాలి. ఆయన అందరినీ క్షమించారు. యేసుప్రభు చెప్పాడు, పేతురు గారు అడిగితే, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసినప్పుడు నేను అతను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడిగాడు. ఒకసారి తప్పు చేశాడు, అయా క్షమించమని అడిగాడు. మళ్ళా తప్పు చేశాడు, మళ్ళా క్షమించమని అడిగాడు. 7 సార్లు వరకు అలాగే తప్పు చేస్తూ క్షమించమని అడిగితే తర్వాత యేసుప్రభు వారితో చెప్పాడు, ఇట్లా జరుగుతుంది, మరి ఏంటి నా పరిస్థితి అంటే, మానవులం కాబట్టి మనం, దేవుడు ఏమన్నాడు? దేవుడు క్షమిస్తాడు. అలాగే మీరు కూడా క్రైస్తువులోకి వచ్చిన తర్వాత, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత మీరు కూడా సాటి సహోదరుని మన జీవితంలో తప్పు చేసినప్పుడు కూడా మరి అతన్ని క్షమించమని చెప్పాడు. క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది అదనమాట. అక్కడ ఉన్నాడు 35వ వచనంలో, మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, హృదయపూర్వకంగా క్షమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి, క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి, మన తోటి వాడు మన విషయంలో తప్పు చేసినట్లయితే మనం అతన్ని క్షమించాలి. మనం అలా క్షమించడం వల్ల అతడు క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోగలడు. క్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదా, నేను వాళ్ళ విషయంలో తప్పు చేసిన నన్ను క్షమించారు, మళ్ళా నాతో వాళ్ళు మంచిగానే ఉన్నారు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వారు నమ్మిన క్రీస్తు ప్రభువారి నుంచే వచ్చింది అని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. కాబట్టి మనం అట్లా ఉండాలంట. ఇలా ఉన్నాడు, నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చేయడు. కాబట్టి మీరు హృదయపూర్వకంగా క్షమించాలి. మీరు తోటి వారిని మీరు క్షమించాలి. వారు ఎన్నిసార్లు తప్పు చేసినా వారిని మీరు క్షమించి క్రీస్తు యొక్క మనసు ఏంటో చూపించాలి. అలా చేయడం వల్ల వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు గొప్పవాడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు, అందరినీ క్షమించేవాడు, అందరి కోసం, అందరి పాపాల కోసం శిలువలో ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, మీలో ప్రతి వాడు తన సహోదరుడు ఎడల హృదయపూర్వకంగా క్షమించేవాడు ఉండాలి. మనం క్షమించుతూనే ఉండాలి. వాడు అలా క్షమించడం వల్ల వాడు మనసు మార్చుకొని వాడు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే వాడిని ఒక శత్రువుగా మనం చూడకూడదు. శత్రువుగా చూడటం వల్ల వాడు దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోలేడు. సరే, వాడు ఏమన్నా అయితే అవునే, మనం మాత్రం వాడితో మంచిగానే ఉండాలి. క్రైస్తవుడిగా నువ్వు నేను మంచిగా జీవించాలి. అది ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఆ ఉపమానం చెప్పారు. అంటే ఒక యజమానికి ఒక దాసుడు ఉన్నాడు, ఒక రాజుగారు. ఆ యజమాడు 10,000 తలాంతులు ఉన్నాయి. అంటే మనం చేసే పాపాలు అలాంటివి అన్నమాట. అనేక పాపాలు చేసినటువంటి వాళ్ళం మనం. అయినా మన పాపాలన్నిటినీ కూడా యేసుక్రీస్తుని బట్టి దేవుడు క్షమించాడు. అవునండి, దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు మనం కూడా మన తోటి వారు తప్పు చేశారు అనుకో, వాళ్ళ ఎడల మనం మంచి చెడుగా ఉండకూడదు. వాళ్ళ ఎడల మనం ప్రేమ కలిగి ఉండి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేలాగా ఉండాలి. క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నీవు ఎలాంటి పాపమైనా సరే, దేవుని దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలన్నింటినీ క్షమించి నీకు రక్షణ ఇస్తాడు అనేటువంటి రీతిలో మనం వారితో జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడైనటువంటి పేతురు గారికి మరి తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా
ఆ విధంగా చేయాలి. అలా చేయకపోయినట్లయితే మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవుడు అనేవాడు క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారు ఎలాగైతే పాపుల్ని క్షమించాడో మనం కూడా అలాగే ఇతర పాపుల ఎడల మనం కూడా క్షమబుద్ధి కలిగి ఉండాలి. ఇతరులను మనం క్షమించే మనసు కలిగి ఉండాలి. అలాగ మనం ప్రేమించినట్లయితే వాడికి బుద్ధి వస్తుంది. వాడు బుద్ధి వచ్చి వాడు ఆ పాప పనులు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని పౌలు గారు మరొక సందర్భంలో తెలియజేశారు. మనం చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీ కనపడుతుంది. సరే, మనం క్రీస్తు యేసు వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో చెప్పడం జరిగింది. కాబట్టి క్రైస్తవులైన మనం కూడా తోటి వారిని మన ఇరుగు పొరుగు వారి ఎడల మరి ప్రేమ చూపించే వాళ్ళంగా ఉండాలి. మనం వారితో మంచిగా ఉండటం వల్ల వారు దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే సత్యమైనంత వరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండమన్నారు. కొంతమందితో సమాధానంగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉండరు అనుకోండి. వాళ్ళు ఎంతైనా మనతో సమాధానంగా ఉండకపోవచ్చు కొంతమంది. కానీ సాధ్యమైనంత వరకు మనం ఇతరులతో సమాధానంగా ఉండడానికి మన ఇరుగు పొరుగు వారితో మన ప్రక్కన ఉన్నటువంటి వారితో మనం సమాధానంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేయాలి. అంటే చాలా ప్రయాసపడాలి. మనం ప్రయాసపడితే తప్పనిసరిగా వాళ్ళు మార్పు చెందే అవకాశాలు మరి ఉంటాయి. మనం మరి ఈ రోజు ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క విషయంలో మన యొక్క జీవితాలు యేసుక్రీస్తు చెప్పినటువంటి రీతిగా మరి 7 మార్లు మాత్రమే క్షమించేసి మళ్ళా వాడిని శత్రువుగా మనం భావించకుండా వాడిని ప్రేమిస్తూనే వాడికి సాధ్యమైనంత వరకు సమయం దొరికినంత వరకు మంచి మార్గంలో పెట్టడానికి వాడిని క్షమించే మనసు కలిగి క్షమిస్తూ ఉన్నట్లయితే అది క్రైస్తవ జీవితంగా దేవుడు మరి ఎంచుకోవడం జరుగుతుంది. దేవుడు కూడా మనలాగా క్షమిస్తాడు. మరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ పాదాలకి వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారితో మరి పేతురు గారు నా సహోదరుడు నా ఎడల మరి తప్పుదనం చేసినట్లయితే నేను అతన్ని ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మటుకు క్షమిస్తే సరిపోతుందా అని యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు గారు అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే మరి 70 ఏళ్ల మటుకు అతన్ని క్షమించాలి అని చెప్పారు. అంటే నీ జీవితకాలం అంతా కూడా నీవు అతన్ని క్షమించే మనసు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా ఇక్కడ పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది నాయన. అంటే క్రైస్తవుడిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తన పొరుగు వారి ఎడల మరి తన విషయంలో ప్రతి ఒక్కరితో సహోదరి ఎడల తప్పు చేసినప్పుడు ఆ తప్పుని క్షమించేటువంటి మనస్సు కలిగి క్రైస్తవులు జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియజేశారు. అలాగే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే మీరు కూడా మీ యొక్క సహోదరుని హృదయపూర్వకంగా క్షమించండి. అప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క మంచి మనసును చూసి మన యొక్క మంచి ఆలోచనలు బట్టి మన తప్పులను కూడా ఆయన క్షమిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఆ యొక్క ఉపమానాన్ని మరి తెలియజేస్తారు. కాబట్టి మా జీవితంలో కూడా అందరినీ క్షమించేటువంటి మనసు, మా యొక్క తప్పుదనం చేసిన వారిని కూడా క్షమించేటువంటి మనస్సు కలిగి
క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి మరి మేము విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయమని వచ్చినటువంటి వారు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని విని ఉండగా వారి జీవితాల్లో దాన్ని అన్వయించుకొని మరి ఎరుగు పొరుగు వారి ఎలా సద్భావం కలిగి జీవించుటకు వారికి సహాయమును దయచేయండి. సేవకుడని నాకు కూడా అలాంటి మంచి మనసు ఇంకా ఆత్మీయంగా ఎదగడంలో మీ సహాయం మాకందరికి కూడా దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి నేను వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.